would like to present you on సాధారణంగా ప్రిపేర్ ఉండే అని చక్రవర్తి గారు ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాల్సిన విషయాలు చాలా వరకు ఏదైతే రూపాయి నాన్ పిక్ కవర్ కావచ్చు అండ్ 0.95 PFK రెండు విషయాలు మొదటి కవర్ చేశారు. థ్యాంక్ యూ అండి. Let's start with, we are grateful that the concerns of MSME industries were taken into consideration. However, ST MSME consumers are still facing practical difficulties and would like to respectfully place few additional points for your time consideration. MSME is the lifeline of MSME industries. In many cases, the electricity bills become higher than the profits generated by the business, especially during low production seasons. During such periods, industries struggle even to pay employees' salaries, yet the electricity bill continues to rise. I will start with ఆల్రెడీ చెప్పారు కేవీహెచ్ గురించి. నేను సర్వీస్ విషయానికి వస్తాను ఇప్పుడు. సార్ ఆల్రెడీ మోర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇందాక 10 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళంటే ఫోన్ చేసి మరి మా సర్వీస్ ఎట్లా ఉందని అడుగుతారు. సార్ మా పరిస్థితి 5 లక్షలు 10 లక్షలు నిలబెడుతున్నాం సార్. మేము ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. It is getting burden for me, but more than free service చేసి వాళ్ళకి అవగాహన అనేది మీ ప్లాన్స్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. మా డెబ్యూటీ సపోర్ట్ చేస్తుంది మాకు. సో మేము ఫ్రీ సర్వీస్ అందరికి చూసి వాళ్ళకు కేవీహెచ్ ఏంటి, కేవీహెచ్ బిల్డింగ్స్ ఎందుకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం మా సొంతంగా చేస్తున్నాం. ఇంకా మేము అంతా బిల్స్ కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. మాకు డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ కావాలి సార్. మేము అసోసియేషన్స్ చాలా ఉన్నాయి, అందరూ సపోర్ట్ తీసుకుంటున్నాం. కానీ ఎడ్యుకేషన్ లేదు సార్. ఎడ్యుకేషన్ ఒకటి ఫస్ట్ ప్రియారిటీగా మీరు మాకు ఇస్తే మాకు చాలా వరకు ప్రాబ్లమ్స్ కావాలి. ఎందుకంటే విన్నా సార్ నాకు మా గిరభద్ర ఎడ్యుకేషన్ పేరు వాళ్ళకు సార్ మేము సిఎంపీ గారు వచ్చిన లాస్ట్ టైం మీకు కాబట్టి మేము రిజర్వ్ చేసిన మా ఎస్సీ గారు మాకు ఏం చేస్తారు చాలా చేస్తారు. మాకు వాళ్ళు మాకు కొంచెం కంపన్సేషన్ కూడా చేస్తారు. మేము ఇమీడియట్ ఫస్ట్ లెవెల్ వాళ్ళు ప్రిపేర్ చేసాము. వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు సార్. వాళ్ళు ఒక 2 మీటింగ్స్ కూడా పెట్టారు. వాళ్ళ తర్వాత వాళ్ళ గురించి సపోర్ట్ చేస్తున్నారు. కానీ అది సరిపోదు సార్. అది కోర్ లెవెల్ ఎడ్యుకేషన్ కావాలి. అసలు కరెంట్ డిపార్ట్మెంట్ వీఆర్ నాట్ ఇంజనీర్స్. మా ఇండస్ట్రీస్ మేము రైస్ మిల్ కావచ్చు, డైరెక్ట్ ఫ్యాక్టరీ కావచ్చు, పత్తి మిల్లు కావచ్చు, మేము ఇండస్ట్రీ నడుపుకుంటాం. వీఆర్ నాట్ ఇంజనీర్స్ కాబట్టి మా కలిసి వాళ్ళకి జనరల్ తెలుసు సార్. జనరల్ గా వేరే చిన్న చిన్న మార్కెట్ సర్వీసెస్ వాళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు సర్వీసెస్ ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే ఉంటుంది సార్. సో అట్లా మనకు ఒక ఇంపార్టెన్స్ అబ్జెక్ట్ మాత్రం తెలియదు సార్. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ ఆయన PF 60 ఉంది, ఇంతవరకు తెలియదు. 15,000 యూనిట్లు ఎక్కువ వచ్చినాయి ఆయనకు తెలియదు. ఎవరైతే అధికారంలో వాళ్ళు బిల్లింగ్ చేస్తున్నారో బిల్లింగ్ చేసుకుంటారు. 3 నెలలు అయితే ఇంతవరకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఈ రోజు భారతదేశంలో ఏ టెక్నాలజీ నడుస్తుంది. ఇక్కడ మనకు భారతదేశం అడ్వాన్స్ వెళ్తున్నాం, ఎకానమీలో వస్తున్నాం. ఈ ఇండస్ట్రీస్ అన్నింటి నుంచి కూడా జీరో నుంచి స్టేజ్ రావడానికి ఎంతమంది ప్రైమ్ మినిస్టర్ సీఎం ఎంత కష్టపడితే ఈ ఇండస్ట్రీస్ రావడానికి. కానీ ఇది ఎట్లా కనిపిస్తుంటే మాకు మనీ మేకింగ్ విషయంలో కనిపిస్తుంది సార్. ఓన్లీ డబ్బుల గురించి మంత్రి అసలు మేము కట్టలేదనుకోండి, ఆయన అకౌంట్ బట్టి కరెంట్ బిల్లు కట్టేస్తారు. అది మొత్తం ఆ భయానికి వాళ్ళు ఎడ్యుకేషన్ లేదు. ఫస్ట్ ఆ భయానికి అపోజ్ పోయేసి కట్టేస్తున్నారు వాళ్ళు. ఫిక్స్ జరుగుతుంది, అన్ఫిక్స్ జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి సార్. చాలా కష్టాలు ఉంది. సో ఫస్ట్ నా ప్రియారిటీ ఎడ్యుకేషన్ కి స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాను. అందరికి అర్థమైతే 99% ప్రాబ్లం అట్లీస్ట్ వాళ్ళకి ఎందుకు బిల్ వచ్చిందని తెలియాలి. మాకు సార్ ఈ కేవీహెచ్ బిల్డింగ్ అన్లాక్ చేశారు కదా, ఆ ముందు 3 months ముందు నోటిఫికేషన్, కానీ మాకు సార్ ఐడియానే లేదు. నోటీస్ ఏంటో తెలియదు. ఈవెన్ నేను ఎడ్యుకేషన్ నాకు కూడా ఐడియా లేకుండా సార్. అసలు మనకి సబ్జెక్ట్ కాదు కాబట్టి. అయితే ఏమైందంటే మాకు ఆ ముందే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముందు చెప్పి ఉంటే
మేము చాలా వరకు బిల్లు సేవ్ చేసుకున్నాం సార్. ఇంకోటి సార్, చిన్న స్విచ్ ఆఫ్ చేస్తే 5 లక్షలు తీరేమో ఎక్స్ట్రా 25 కేవీఆర్ పెట్టారు, 30 కేవీఆర్ పెట్టారు. ఈవెన్ అధికారులు పెట్టుకోమని చెప్పి అంతకుముందు, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ వేస్టేజ్ ఉంటుంది, 5% ఉంటుంది, 5% వేస్తారు 4 అని ఉంటుందని చెప్పి అధికారులు సొంతంగా చెప్పినప్పుడు మేము 50 లక్షలలో బిల్లులు వస్తున్నాయి కాబట్టి అది కొంచెం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కానీ టైం కావాలి. ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది సార్. అది మా ఎల్యూటీ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒక 1 year కావాలి సార్. సార్ ఇంకోటి పిఎఫ్ 9.5 గురించి ఆల్రెడీ చెప్పారు, మేము కూడా రికమెండ్ చేస్తున్నాం సార్. అది 9.5 చేస్తే ప్రైవేట్ ఫ్యాక్టరీ లాంటి ఇంకా వేరే కావచ్చు, చాలా ఉపయోగపడుతుంది సార్. అది డాక్యుమెంట్ అది కూడా పెట్టుకోవచ్చు సార్ ప్లీజ్. సార్ ఇంకో విషయానికి వస్తే సార్, ఇంకోటి కొత్త విషయం సార్, ఇప్పుడు ఈ నాన్ పీక్ అవర్ గురించి ఆల్రెడీ చెప్పారు, మీకు సేమ్ రిక్వెస్ట్ మళ్ళీ చేస్తున్నాము. అది కూడా మీరు యాడ్ చేసి కనుక కొత్త ప్రోగ్రామ్స్ యాడ్ చేయండి సార్. ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు, గ్రీన్ ఎనర్జీ గురించి కావచ్చు. అందులో ఒక పాయింట్ సార్, 1.5 రూపాయల ఉందో అట్లాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ తీసుకురావాలని అడుగుతున్నాము. ఇంకొకసారి సోలార్ విషయానికి వస్తే సార్, మేమంతా రెడీ ఉన్నాం సార్ రిక్వెస్ట్ చేయడానికి, కానీ అది ఒక 1,50,00,000 వరకు సోలార్ మీరు పెట్టిన తర్వాత మాకు ఏమైనా తెలుసా, మాకు శాంక్షన్ మీద 80% వరకు ఇస్తున్నారు సార్. ఆ 80% ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ 100 కిలోవాట్ కి రియల్ ప్రొడక్షన్ అనేది 60% ఉంటుంది. మీరు ఇచ్చేది 80%, మాకు 8% పెట్టిన తర్వాత దాని వల్ల 60% పెరిగిపోతుంది. అంటే ఏంటంటే మాకు మినిమం బిల్స్ వరకు వస్తున్నాయి అంతే సార్. అది పీక్ అవర్స్ అది కూడా క్లౌడ్స్ సన్లైట్ లేకపోతే ఆ మినిమం బిల్ కూడా రాదు. ఎంత ఇన్వెస్ట్ చేసి వేస్ట్ అయిపోతుంది సార్. అందు గురించి మా ఎల్యూటీ తరఫున మేమందరికీ మీకు రిక్వెస్ట్ చేసి ఒకటే సార్, మా ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మీకు కన్సూమ్ చేసిన యూనిట్స్ మీద 80% చేయాలి సార్. ఎందుకంటే ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ఓవరాల్ క్యాలిక్యులేషన్ ఎట్లా 6 months మళ్ళీ ఎట్లా చేస్తున్నారు కదా, మా కన్సంప్షన్ చేసి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెట్టుకోవడం ఎక్కువ ప్రొడక్షన్ చేస్తారు, అందులో 80% చేయాలి, తక్కువ పెట్టుకోవడం తక్కువ. కానీ మీకు ఈ క్యాప్ అనేది మాకు ఎండి మీద 80% కాకుండా కన్సంప్షన్ మీద 80% చేస్తారు. ఒక్క రిక్వెస్ట్ సార్. ఇంకోటి సార్, ఎక్కువ సమయం తీసుకోండి ఈరోజు. Sir, thank you Vinodku Anvi, and we respectfully request all the Honorable Commissioner to consider on practical implementation measures that protect MSME sustainability while maintaining system efficiency. Once again, we sincerely thank you, Honorable Commissioner, and taking our association's earlier concerns in consideration of providing relief to healthy consumers. And we also hope to practice the same for extending HT MSME industries too, sir. Thank you. Thank you one and all.